పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. నరుడు పథకములను సిద్ధము చేసుకోవచ్చు గాక, ప్రత్యుత్తరము వసగినది మాత్రము ప్రభువే. మన కార్యములు మనకి మంచివిగానే కనిపించవచ్చును, కానీ ప్రభు మన ఉద్దేశములను పరిశీలించి చూచును. దేవుని నీ కార్యములను దీవింపుమని వేడుకుందువేని నీకు తప్పక విజయం కలుగును. ప్రభువు ప్రతి కార్యమును ఏదేని యొక్క ఉద్దేశముతోనే చేసెను. దుష్టుణ్ణి శిక్షించినప్పుడు అతని ఉద్దేశము ఒమ్ము కాదు. పొగరబోతును ప్రభువు చేదరించుకొనును. అతడు దైవ దండనమును తప్పించుకోజాలడు. దయ విశ్వసనీయత ఉండనేని దేవుడు తప్పులను మన్నించును. దైవ భయం గలవాడు పాపము నుండి వైదొలుగును. ప్రభు ఎవని వలన ప్రీతి చెందును వానికి శత్రువులు కూడా మిత్రులగునట్లు చేయును. అన్యాయ మార్గమున చాలా సొమ్మును ఆర్జించుట కంటే న్యాయ మార్గమున కొంచెమే గడించుట మేలు. నరుడు పథకములను సిద్ధం చేసుకోవచ్చునుగాక, అతని కార్యములను నడిపించినది మాత్రము ప్రభువే. రాజు దైవాధికారముతో తీర్పు చెప్పును, అతని తీర్పు తప్పు కాజాలదు. తూనికలు కొలతలు సక్రమంగా ఉండవలెనని ప్రభు కోరిక. సక్రమంగా సరుకులను అమ్మవలెనని ఆయన ఆశయము. చెడు చేయుట రాజులకు గిట్టదు. న్యాయం వలన సింహాసనములు నిలుచును. రాజు సత్యభాషణమును కోరును, నిజం పలుకువానిని అతడు ఆదరముతో చూచును. రాజు కోపము మరణమును తెచ్చిపెట్టును, కానీ జ్ఞాని అతని ఆగ్రహమును ఉపసంహింపచేయును. రాజు ప్రసన్నుడయ్యనేని జీవం అబ్బును. అతని అనుగ్రహము మధుమాస వర్షం వంటిది. బంగారం కంటే విజ్ఞానము ఆర్జించుట మెరుగు, వెండి కంటే వివేకము బడియుట మేలు. సత్పురుషులు చెడునకు దూరముగా నడుతురు. తమ క్రియలను పరిశీలించి చూచుకునివాడు ప్రాణములను కాపాడుకొనును. పొగరబోతుతనమునకు వెనక వినాశనము నడుచును, పతనమునకు ముందు గర్వము నడుచును. గర్విష్ఠుడై ఉండి కొల్లసొమ్మును పంచుకొనుట కంటే వినయవంతుడివై ఉండి పేదగా బ్రతుకుట మేలు. ఉపదేశములను ఆలించువాడు విజయమును చేపట్టును. ప్రభువును నమ్మువాడు సుఖములను బడియును. విజ్ఞుడు వివేకశాలి అనబడును. మృదు భాషణములకు ఆకర్షణ ఎక్కువ. జ్ఞానికి విజ్ఞానమే జీవమొసగడి జలధార, మూర్ఖునికి మూర్ఖత్వమే శిక్ష. విజ్ఞాని ఆలోచించగాని మాట్లాడడు కనుక అతని సంభాషణ ఆకర్షణీయముగా ఉండును. కరుణగల పలుకులు తేనెపట్టు వంటివి, అవి తీపిని ఆరోగ్యమును చేకూర్చిపెట్టును. నరులు సత్ఫలితమేమని నమ్మనదే కడకు మృత్యువునకు చేర్చును. పనివాని ఆకలి అతన్ని ప్రేరేపించును. ఆకలి తీర్చుకొన గోరి అతడు పనికి పూనుకొనును. దుష్టుడు ఇతరులకు కీడు చేయు మార్గమును వెతుకును. అతని పలుకులు కూడా నిప్పువలె కాల్చును. కొండెగాడు కలహములను పెంచి మిత్రులను విడదీయును. దుష్టుడు తోటివారిని మోసగించి అపమార్గమును పట్టించును. కన్నులు మూసుకొనివాడు చెడును తలపెట్టును. పెదవులు కదపనివాడు కీడించెను. పుణ్యపురుషులు దీర్ఘాయుష్మంతులగుదురు. తల నెరియుట గౌరవప్రదమైన కిరీటమును బడియుటియే. ఓర్పు గలవాడు వీరుని కంటే గనుడు. నగరమును జయించుట కంటే తనను తాను గెలుచుట లెస్స. దైవచిత్తమును నెరవేర్చుటకు చీట్లు వేయుట కద్దు. నిర్ణయములు చేయునది మాత్రము ప్రభువే. 17వ అధ్యాయము. జగడములతో కూడిన ఇంట పంచపక్షములను ఆరగించుట కంటే సమాధానంతో పిడికెడు పచ్చడి మెతుకులు తినుట మేలు. కొడుకు కొరగాని వాడైనచో తెలివిగల దాసుడు యజమానుడై తండ్రి ఆస్తిలో భాగమును పంచుకొనును. వెండి బంగారములను కుంపటి పరీక్షించును. నరుని హృదయము ప్రభువు పరీక్షించును. దుష్టులు దుష్టభావమును ఆలకింతురు. అబద్ధికుడు అసత్య భాషణములు వినును. పేదవానిని గేలి చేయుట అతనిని సృజించిన దేవుణ్ణి గేలి చేయుటయే. పరులు కష్టములను చూచి సంతసించువాడు శిక్షను పొందును. మనవళ్ళు
వృద్ధులకు గౌరవము, కుమారులకు తండ్రులే గౌరవము. మూర్ఖుడు సుభాషితములను పలకలేడు, ఉదాత్తునకు అబద్ధమాడుట తగదు. లంచము మంత్రము వలె పనిచేయును, అది సాధించి పెట్టని కార్యము లేదు. అన్యుని తప్పు కప్పించువాడు మన్నన పొందును, ఆ తప్పును వెల్లడి చేయువాడు మిత్రులను విడదీయును. మూర్ఖుడు 100 దెబ్బలు కొట్టినను నేర్చుకోలేనంత, వివేకశాలి ఒక్కసారి మందలించినంతనే నేర్చుకును. దుష్టుడు తిరుగుబాటుకే పూనుకొనును, కనుక క్రూరదూర్త వాని మీదికి వచ్చును. పిల్లలను కోల్పోయిన ఎలుగుబంటినైనను సమీపించవచ్చు గాని మూర్ఖునితో తిరుగాడు మూడుని సమీపింపరాదు. ఉపకారికి అపకారము చేయువాని ఇంట కీడు చుట్టుకొనును. వివాదమునకు పూనుకొనుట కట్టలో గండిపడుట వంటిది. దానిని మొదటగానే ఆపివేయుట మేలు. నిర్దోషులను దండించుట, దోషులను విడిచిపెట్టుట అను 2 చేయుదములను ప్రభు అసహించుకొను. మూర్ఖుని చేత ధనమున్నను ప్రయోజనము లేదు, తెలివి లేమిచే వాడు సొమ్ముతో విజ్ఞానమును అర్జింపడు. స్నేహితుడు ఎల్లవేళలా ఆదరముతో ప్రవర్తింపవలెను. ఆపదల్లో ఆదుకొనుటకు గానున్న సోదరుడు ఇంకా ఇందులకు. తోటి నరునికి హామీగా ఉండని వానికి బుద్ధి ఇసమంతయునూ లేదు. వివాదమును కోరువాడు పాపమును కోరుకున్నట్లే, ఎల్లప్పుడూ గొప్పలు చెప్పుకునేవాడు ఆపదలు తెచ్చుకొనును. కుటిల హృదయమునకు ఫలితం ఏమీయూ దక్కదు. మోసపు మాటలు పలుకువానికి నాశనము తప్పదు. మూడుని కనిన తండ్రి దుఃఖపూరితుడు అగును, మూర్ఖుని తండ్రికి సంతోషం ఎక్కడిది? సంతోష చిత్తము మందువలే ఆరోగ్యమును చేకూర్చును, విషాద స్వభావము ఆరోగ్యమును నాశనం చేయును. దుర్మార్గుడు దొంగచాటుగా లంచం పట్టి న్యాయమును చెరుచును, వివేకశాలి తెలివితో పనికి పూనుకొనును. కానీ బుద్ధిహీనుని కన్నులు భూదిగంతములలో ఉండును. మూర్ఖుడైన పుత్రుడు తండ్రి కడుపున చిచ్చుపెట్టును, తల్లికి దుఃఖమును తెచ్చిపెట్టును. నిరపరాధికి అపరాధములను విధించుట న్యాయం కాదు, సత్పురుషునికి శిక్షించుట ధర్మం కాదు. తెలిసిన వాడు అధికముగా మాట్లాడడు, వివేకి కోపమును అణుచుకొనును. మౌనంగా ఉన్నచో అవివేకియు విజ్ఞుని వలె చూపట్టును. పెదవులు విప్పినచో మూర్ఖుడుని వివేకుని వలె కనిపించును. 18వ అధ్యాయము. ఇతరులతో కలియక తనకు తాను జీవించువాడు స్వార్థపరుడు, అతడు ఇతరుల సలహాలను అంగీకరింపడు. మూర్ఖునికి విషయములను అర్థం చేసుకోవాలననే కోరిక లేదు, స్వీయ జ్ఞానమును ప్రదర్శించుటకు మాత్రము సిద్ధముగా ఉండును. దుష్టుడు రాగానే తిరస్కారము వచ్చును, అవమానము రాగానే నింద వచ్చును. సముద్రం వలె అగాధము, పారు ఏరు వలె నిర్మలమైన నరుని పలుకులు విజ్ఞాన సంభరితములై ఉండును. దుష్టునికి పక్షపాతము చూపి నిర్దోషికి న్యాయము జరిపింపకుండుట ధర్మం కాదు. వివాదములకు పాల్పడిన మూర్ఖుడు దెబ్బలను ఆహ్వానించును. మూడుని పలుకులు స్వీయ నాశనమును తెచ్చును, అతని మాటలే అతనికి ఊరులగును. కొండెగాని మాటలు మధుర భక్ష్యముల వలె సులువుగా మింగుడు పడును. పని చేయని సోమరపోతూ వినాశనమూర్తికి సాక్షాత్తు సోదరుడు. ప్రభు దివ్యనామము కోట వంటిది, పుణ్యపురుషులు దానిలోనికి ప్రవేశించి రక్షణమును బడియుదురు. ధనవంతులు మాత్రము తమ సంపదలతో తమను ఉన్నతమైన ప్రాకారము వలె సంరక్షించునని భ్రాంతిపడుదురు. గర్వితునికి నాశనము తప్పదు, వినయం గలవానికి గౌరవం అబ్బును. ఇతరులు చెప్పినది సావధానంగా విని కానీ జవాబు చెప్పకూడదు. అటులని చెయ్యని వాడు మూర్ఖుడు, పరులను అవమానించు వాడగును. ఉత్సాహశక్తి గలవాడు వ్యాధి బాధలను సహించును, కానీ ఆ శక్తియే నశించినచో ఇక జీవితము భరించుటెట్లా? వివేకికి తెలివి అబ్బును, జ్ఞాని సదా విజ్ఞాన అర్జనమును కొరకు ఎదురు చూచుచుండును. బహుమతి వలన కార్యములను సమకూరును, దాని సహాయంతో గొప్పవారిని కూడా కలుసుకోవచ్చును. వివాదములో మొదట మాట్లాడిన వాని పలుకులు న్యాయంగా చూపట్టును, కానీ ప్రత్యర్థి అతన్ని ప్రశ్నింపగానే విషయము భిన్నంగా కనిపించును. చీట్లు వేయుట చేత వివాదములు మానును, అది తీవ్ర
కలహకారుల మధ్య పరిష్కారమును చూపును. తోటివాని సహాయమును పొందువాడు కోటవల్లే అభ్యోదగుడుగును. కానీ తోటివానితో కలహించువానివాడు అతని సహాయము పొందలేడు. నాలుకను బట్టి నరుని జీవితముండును, జీవను బట్టియే నరుని జీవితముండును. జీవమును మరణమును కూడా నాలుక ఆధీనములో ఉన్నది. నరుడు దాన్ని ఎట్లా వాడుకొనునో అట్టి ఫలితమునే బడియును. భార్యని బడిసిన వాడు పెన్నిదిని బడిసినట్లే, ప్రభు అనుగ్రహము సంపాదించినట్లే. పేదవాడు అడిగినప్పుడు దీనముగా బతిమిలాడవలయును, కానీ సంపన్నుడు జవాబు చెప్పినప్పుడు కర్కశంగా మాట్లాడును. కొందరు మిత్రులు మనకి కీడు తెచ్చుదురు, కానీ కొందరు సోదరుల కంటే ఎక్కువ హితము చేకూర్చుదురు. 19వ అధ్యాయము. కళ్ళలాడు మూర్ఖుని కన్నా చిత్తశుద్ధితో జీవించు పేద మేలు. ఆలోచన లేని ఉత్సాహము మంచిది కాదు. తొందరపడువాడు దారి తప్పును. కొందరు తెలిమిలేమిచే తమకు తామే చెడిపోవుదురు. అతని హృదయము ప్రభువునకు విరుద్ధముగా కోపగించుకొనును. ధనవంతునికి ఎందరో మిత్రులు కలుగుదురు, పేదవానికున్న ఒక మిత్రుడు కూడా వీడిపోవును. కోట సాక్షిగా శిక్ష తప్పదు, అబద్ధములాడు వాడు తప్పించుకోలేడు. అనేకులు ధర్మదాత కటాక్షం కొరకు వెతుకుదురు. బహుమానములను ఇచ్చువానికి అందరూ స్నేహితులే. పేదవాని తోబుట్టువులే అతన్ని చేదరించుకుందురని ఇక మిత్రులు అతనికి ఎంత దూరంగా ఉందురో వేరుగా చెప్పవలయనా? విజ్ఞానమును ఆర్జించువాడు తనకు తానే ఉపకారం చేకొనును. వివేకమును బడియేవాడు విజయమును సాధించును. కుటసాక్షికి శిక్ష తప్పదు, అబద్ధములాని వానికి చావు మూడును. మూర్ఖుడు సిరి సంపదలతో వైభవమును జీవింపరాదు, దాసుడు రాకుమారులను పాలించు రాదు. వివేకశాలి కోపమును అంచుకొనును, ఇతరులు చేసిన అపకారమును విస్మరించుటయే అతని గొప్ప. రాజు కోపము సింహము గర్జన వలె ఉండును, కానీ అతని అనుగ్రహము గడ్డి మీద కురిసిన మంచు వలె ఉండును. మూర్ఖుడైన పుత్రుని వలన తండ్రి పేరు చెడును. భార్య సనుగుడు ఇంటి కప్పులో నుండి కారు నీటి బొట్లు వలె ఉండును. ఇల్లు వాకిలి ఆస్తిపాస్తులు తండ్రి తాతల నుండి వచ్చును, కానీ వివేకవతైన ఇల్లాలు ప్రభు ప్రసాదించు వరము. సోమరితనము నిద్ర తెచ్చును, సోమరిపోతుకునకు ఆకలి తప్పదు. ప్రభు ఉపదేశములను పాటించువాడు బ్రతుకును, దాని ఆనదరము చేయువాడు మృత్యువాత పడును. పేదలను ఆదుకున్నచో ప్రభువుకే అప్పు ఇచ్చినట్లు ఆ అప్పును ఆయన తప్పక తీర్చును. ప్రవర్తన మార్చుటకు కుమారుణ్ణి శిక్షింపవలయను, కానీ అతని వినాశనమును కోరరాదు. కోప స్వభావుడు తన శిక్షకు తానే తెచ్చుకొనును. అతన్ని ఆదుకున్నచో నీకును తిప్పలు వచ్చును. పరుల హిత ఉపదేశమును దిద్దుబాటును అంగీకరించువాడు ఒకనాటికైనను జ్ఞాని అయి తీరును. నరుల ప్రణాళికలు వేసుకొనవచ్చునుగాక, కానీ దేవుని సంకల్పం నెరవేరు తీరును. మనిషిలో విశ్వసనీయత మెచ్చదగినది, అసత్యము పలుకట కంటే నిరుపేదగా ఉండుట మేలు. దైవభీతి గల నరునికి జీవం ఒబ్బును, అతని శాంతి సౌఖ్యములను అలరారి కీడుల నుండి వైదొలుగును. సోమరిపోతు భోజన పాత్రములను చేయి పెట్టగాని అందలి అన్నము ఎత్తి నోట పెట్టుకొని యత్నమైనను చేయడు. అహంకారిని శిక్షించినచో మూర్ఖులకు బుద్ధి వచ్చును. దిద్దుబాటు వలన వివేకి జ్ఞానము తెచ్చుకొనును. తండ్రిని బాధించువాడు, తల్లిని ఇంటి నుండి గట్టివేయువాడు సిగ్గుమాలినవాడు, అపకీర్తి తెచ్చుకున్నవాడు కూడా. కుమారా, నీ విజ్ఞానమును అర్థించుటను మానుకుందివేని పూర్వం నేర్చుకున్నది కూడా అశ్రద్ధ చేయుదువు. అన్యాయము తలపెట్టిన సాక్షి న్యాయమును చేర్చును. దుర్మార్గులకు దుష్టవర్తనం అన్నిన పరమ ప్రీతి. భక్తిహీనులకు తీర్పు తప్పదు, మూర్ఖునికి వీపులకు దెబ్బలు తప్పవు. 20వ అధ్యాయము. ద్రాక్షాసారాయం వలన మత్తెక్కి వదరబోతుతనము కలుగును, మూర్ఖులు దానిని మితిమీరి సేవించుదురు. రాజు ఆగ్రహము సింహగర్జనం వలె ఉండును, రాజు కోపము రెచ్చగొట్టువాడు తన చావునకు తానే తెచ్చుకొను. అల్పుడెవడైనను జగడము లాడగలడు, తగాదకు దూరంగా ఉండువాడే గనుడు. ఋతువు వచ్చినప్పుడు సేద్యం చేయనివాడు పంటకాలమును ఏమీ కోసుకోజాలడు. నరుని హృదయములో ఆలోచనలు లోతునున్న నీళ్ళ వంటివి,
కానీ వివేకి వానిని వెలికి తీయగలడు. ఎల్లరూ మేము నమ్మదగిన వారలమేననియు చెప్పుకొందురు, కానీ యథార్థముగా విశ్వసనీయులైన వారందరూ ధర్మవర్తుడైన పుణ్య పురుషులను బిడ్డలు, నిక్కముగా ధర్మాత్ములు. రాజు ధర్మశాస్త్రము మీద కూర్చుండి దౌష్ట్యమును నిర్మలము చేయును. నా హృదయమును శుద్ధి చేసుకుంటుని, నా పాపములను వదిలించుకుంటునని ఏ నరుడు చెప్పగలడు? దొంగ తూకములకు దొంగ కొలతలకు పాల్పడిన వారిని ప్రభు అసహించుకొనును. పసిబాలుడు కూడా తన చర్యల ద్వారానే తాను మంచివాడగునో కాదో తెలియజేయును. వినేటి చెవిని కనెడి కంటిని ప్రభువే ప్రసాదించెను. నిద్రప్రియుడు దరిద్రుడగును, మేలుకొని పనికి పూనుకున్న వారికి కడుపు నిండా తిండి దొరుకును. కొనువాడు అమ్మువానితో, అయ్యా దీని వెల అధికమనును, కానీ అతడే నేను లాభసాటి బేరము చేసితిని అని 10 మందితో గొప్పలు చెప్పుకొనును. బంగారం ఉన్నది, ముత్యములున్నవి, కానీ జ్ఞాని వాక్యే సుభాషణములు. అన్యునికి హామీగా ఉన్నవాని బట్టలు విప్పి ఆ అన్యుని తరపున కుదవ సొమ్ముగా ఉంచుకోవలయను. అన్యాయంగా సంపాదించిన సొమ్ము మొదట తీయగా ఉండును, కానీ అటు తర్వాత అది ఇసుకను నమిలినట్టుగా ఉండును. నీ ప్రణాళికను గూర్చి ఇతరులతో సంభాషింపుము. ముందుగా పతకము వేసుకొని గాని యుద్ధమునకు పోరాదు. వాచాలుడు రహస్యములను దాచలేడు. వదరబోతుకు దూరంగా ఉండుము. తల్లిదండ్రులను శపించువాని దీపము కటిక చీకటిలో ఆరిపోవును. సులువుగా ఆర్జించిన సొమ్ము కడన వంట పట్టదు. అపకారికి ప్రత్యుత్తరము తలపెట్టవలదు. ప్రభువుని నమ్మినచో అతడే నిన్ను కాపాడును. దొంగ తూకములకు దొంగ కొలతలకు పాల్పడు వారిని ప్రభు అసహించుకొనును. నరుని నడిపించువాడు ప్రభువే, కానిచో మనుషునికి త్రోవ ఎట్లు తెలియను? దేవునికి కానుకలిత్తునని భాష చేయక మునిపే జాగ్రత్త పడవలయను. లేనిచో ప్రమాణము చేసి పిదప చింతపవలసి వచ్చును. తెలివిగల రాజు దుష్టులను సజ్జనుల నుండి వేరుపరిచి కఠినముగా దండించును. మనలోనే అంతరాత్మ దేవుడు పెట్టిన దీపము, అది మన అంతరంగములను పరిశీలించి చూచును. దయ విశ్వసనీయత రాజును కాపాడును. అతని సింహాసనము దయ మీద నిలుచును. యువకులకు గౌరవము బలము, వృద్ధులకు గౌరవము తలనెరుపు. తప్పు చేసిన వారికి దెబ్బలు మంచి శిక్ష. దెబ్బల వలన నరుని మనసులోని బుద్ధులు మారును. ఈ రోజుతో 20వ అధ్యాయము పూర్తవుతుంది. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.